సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. కొలస్సీ 2:14. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంగా వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను. ఈ యొక్క మాటలు చాలామంది అపార్థం చేసుకుంటారు. ధర్మశాస్త్రంపై ప్రభు మనకు సిలువ మరణం ద్వారా విజయాన్ని ఇచ్చినాడు, కానీ ధర్మశాస్త్రంను ఆయన కొట్టివేయలేదు. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి ఆయన రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చినానన్నాడు. మరి దీని అర్థం ఏంటి? ఆయన మనకు విరోధంగా ఉన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాం. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని మనం పాపులం, పాపం వల్ల వచ్చు జీతము మరణము, శిక్షకు పాత్రులం, మరణశిక్ష అనుభవించాల్సిన మన స్థానంలో ఆయన మరణాన్ని అనుభవించి ధర్మశాస్త్రంలో నీవు నేను పూర్తి చేయాల్సిన కార్యాలన్నీ కూడా ఆయన సిలువ మీద దాన్ని పూర్తి చేసినాడు. కాబట్టి నీ శిక్ష కొట్టివేయబడింది. నీకు విరోధంగా ఉన్న కార్యాలన్నీ కూడా సిలువకు ఆయన కొట్టివేసినాడు. అంటే శిక్ష నీకు తప్పింపబడింది. నువ్వు పొందవలసిన మరణమును ఆయన నీ స్థానంలో పొందినాడు. కనుక క్రీస్తు యేసునందున్న వారికి ఇక మీదట శిక్షావిధి లేదు. ఆయన నీ శిక్షను, నా శిక్షను అంతా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము నీ మీద మోపిన ఆ భారాన్ని తొలగించినాడు, ఆ రుణమును తొలగించినాడని. ఇక్కడ చూడండి, దేవుడు వ్రాతపూర్వకంగా ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ధర్మశాస్త్రం కొట్టలేదు కానీ మనకున్న శిక్షను కొట్టివేసినాడని మనకు అర్థమవుతుంది. ఆయనతో కూడా మనలో జీవింపజేసినాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంగా వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచినాడంటే, ఇంతకుముందు FSC పత్రికలో ఉంది కదా, మనము పోరాడునది శరీరులతో కాదు, మనము ప్రధానులతోనూ అధికారులతోనూ. FSC 6:12. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నాం. అంధకార సంబంధమైన ఆత్మలతో, ఆ దురాత్మల సమూహం అని అంటే సాతాను వాని అనుచరులను దేవుడు ప్రభు ఓడగొట్టి సిగ్గుపరిచినాడని అర్థం. సాతానుకు ఇక మీద మన మీద ఎలాంటి ప్రభావం లేకుండా సాతానుకు ఓటమి యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా మనకు కలిగింది అని అర్థం. అదే ధర్మశాస్త్రంపై విజయం. చాలామంది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, పాత నిబంధనతో మీకు పని లేదు, కృత నిబంధన తీసుకొని వస్తే చాలని ఇలాంటి తప్పుడు బోధలు ఉంటుంది. కానీ చక్కగా అర్థం చేసుకోవాలి, ఈ వాక్యం ధ్యానించాలి,
ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు. ధర్మశాస్త్రంపై నీకు నాకు విజయాన్ని ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రం సిలువలో ఆయన నెరవేర్చినాడు. నీ మీద ఉన్న రుణాన్ని మరి నీ యొక్క మరి శిక్షను సిలువ మీద ఆయన కొట్టివేసినాడు. నీకు విజయాన్ని ఇచ్చినాడు. అందుకే క్రీస్తునందున్న వారికి విజయం, విజయోత్సవంగా మనల్ని ఊరేగిస్తూ నడిపిస్తున్నాడు. అంటే సాతానుకు ఇక మీదట మనం బానిసలం కాం. సాతాను ఓడగొట్టి సిగ్గుపరిచినాడు. సాతాను మాత్రం కాదు, సాతాను సంబంధులు, సాతాను అనుచరులను, దురాత్మ సమూహములను కూడా ఆయన సిగ్గుపరిచినాడు, ఓడగొట్టినాడు అని అర్థం. సిలువ విజయంలో మొట్టమొదటిది ధర్మశాస్త్రంపై విజయం. రెండవది పాపముపై నీకు విజయం. పాపము నీ మీద ఏలుబడి చేయదు. పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకంటే నీ పాప రుణాన్ని యేసు ప్రభు సిలువలో మరి చెల్లించినాడు. క్రీస్తు సిలువ పాపము ఓడగొట్టుతుంది. కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 9:26 చూడండి. హెబ్రీ 9:26. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వల్ల పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడాను. అంటే 22వ వచనంలో ఉంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. పాప క్షమాపణ కలగాలంటే రక్త ప్రోక్షణ అవసరం. మరి ఆ రక్తాన్ని యేసు ప్రభు మన కొరకు చిందించినాడు. ఒకేసారి మాటి మాటికి మరి పాత నిబంధనలో పాప నివారణ కొరకు జంతు బలిని అర్పించేది. కానీ యేసు ప్రభు ఒకేసారి తన విలువైన రక్తాన్ని మానవాళి కొరకు అర్పించినాడు. ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకున్నట వల్ల పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడే. అందుకే క్రీస్తులో ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయం ఉందని 1 కొరింథీ 15వ అధ్యాయం మీరు చూడండి. 1 Corinthians 15:57. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగా. పాపంపై విజయం. పాపానికి మనం బానిసలం కాం, సాతాను బానిసలం కాం. ఈ పాపాన్ని గెలవడానికి మరి యేసు క్రీస్తు మనందరి కొరకు తన విలువైన రక్తాన్ని చిందించినాడు. యేసు రక్తం ద్వారా నీవు ప్రతి పాపము నుండి విడిపింపబడుతున్నావు. పాప నివారణ కావాలంటే రక్త ప్రోక్షణ అవసరం. ఆ రక్త ప్రోక్షణ మాటి మాటికి నీవు జంతువుల బలి ద్వారా అర్పించకుండా, పాత నిబంధనలో అలా జరిగింది, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఒకేసారి తన ప్రాణమును మన కొరకు అర్పించి ఆ యొక్క విలువను చెల్లించినాడని. అలాగే మనం పాపం మీద విజయం పొందుతున్నాము. పాపం మన మీద ప్రభుత్వము చేయడం లేదు. మూడవది చూసినప్పుడు సిలువ విజయంలో మొట్టమొదటిది ఏంటండి? రెండవది పాపంపై విజయం. మూడవది మరణముపై విజయం. సిలువ మరణం ద్వారా నీకు మరణంపై విజయం. ఈ 1 కొరింథీ 15వ అధ్యాయంలోనే మీరు చూస్తారు కదా, 54 చూడండి. విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే ఎంత సవాలుతో కూడిన వాక్యం కదా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకంటే ఈ మరణపు ముళ్ళు పాపము. ఈ మరణపు ముళ్ళు పాపం అనే మరణపు ముళ్ళను సిలువలో యేసు ప్రభు దాన్ని త్రుంచి వేసినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు ఆత్మ మరణం లేదు. యేసు ప్రభువును నమ్మిన నీకు శారీరకంగా నువ్వు మరణిస్తున్నావు. నువ్వు శారీరకంగా మరణించినా నీ శవశరీరం పెట్టుకొని నీ బంధువులు నీ మిత్రులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. పాటలు ఎందుకు పాడతారు? అన్యులందరూ అడుగుతారు. ఎవరైనా చనిపోతే రొమ్ము కొట్టుకొని ఏడవాలి, కానీ వీరేంటి, వీరికి మతి చెడిందా? వీరు పాటలు ఎందుకు పాడుతున్నారు? రాత్రంతా భజన చేస్తారు. ఎందుకు? ఎందుకంటే వీరు శారీరకంగా మరణించినారు, కానీ ఆత్మ మరణం వీరికి లేదు. ఇది కేవలం ఒక నిద్ర మాత్రమే. అందుకే ప్రభు బిడ్డలు మరణించినప్పుడు స్లెప్ట్ ఇన్ ది లార్డ్ అంటారు. ప్రభువు నందు వారు ఏం చేసినారు? నిద్రించినారు. అది మరణము, నిత్య మరణం కాదు. వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. నిత్య జీవం
వారు సంపాదించుకున్నారు. వారికి ఆత్మ మరణము లేదు. కానీ ప్రభునందు లేని వారికి 2 మరణాలు ఉంది. అది శారీరక మరణం, ఆత్మ మరణం. నువ్వు 2 సార్లు జన్మిస్తే ఒకే మరణం. కానీ నువ్వు 2 సార్లు జన్మించకుంటే, అంటే ఒకటి తల్లి గర్భంలో నుండి నువ్వు జన్మిస్తున్నావు, తర్వాత ఆత్మ మూలంగాను నీటి మూలంగాను నీవు జన్మిస్తున్నావు. నీకు ఒకే మరణం ఉంటుంది, అది శారీరక మరణం. నిత్యనాశనం నీకు లేదు. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వారికి అంగీకరించని వారికి ఎన్ని మరణాలు ఉన్నాయి? 2 మరణాలు. ఒకటి శరీరం మరణిస్తుంది, ఆత్మ మరణం కూడా వారికి ఉన్నది. అందుకే మరణముపై విజయము ప్రభువు మనకు సిలువలో సాధించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 చూడండి. Hebrew 2:15 and 16. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయ. జీవితం అంతా మరణ భయంతో బ్రతికేవారు ఉన్నారు కదా. కానీ యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించిన వారికి జీవితాంతము మరణ భయము లేదు. మరణ భయం మంట కలిసిపోయిందన్నమాట. అందుకే పౌలు అంటున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభమే, నాకు ఏ భయం లేదు. నిన్నటి రోజు నేను వార్త చదివినాను. రాజస్థాన్లో 7 సంవత్సరాల బాలుడు యేసు ప్రభు దేవుడు అన్నందుకు వాడు తరచుగా సండే స్కూల్కి వెళ్ళి మరి నేర్చుకున్నాడు యేసు ప్రభు దేవుడు అని. వాడు పలుకుతూ పాటలు పాడుతుంటే అక్కడ వాడిని చంపేసినారంట. 7 ఏండ్ల బాబు. 7 ఏండ్ల బాబు చనిపోయినప్పుడు మరి ఎంత బాధ కలిగి ఉండొచ్చు తల్లిదండ్రులకు. ఆయన ఆ బాలుడు శారీరకంగా మరణించినాడు కానీ పరలోకంలోకి చేరిపోయినాడని మనం నమ్ముతున్నాము. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో మాకు మరణం తప్పదు. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ సర్టన్ ఇన్ దిస్ లైఫ్, అదేంటంటే మరణం. తప్పకుండా మరణం అందరికీ వస్తుంది. మరి నీవు ఈ లోకంలోకి వస్తే మరణం నీకు తప్పదు. కానీ మరణ భయంతో నువ్వు బ్రతకడం లేదు. ప్రభువులో జీవిస్తూ ఉన్నావు, ఉనికి కలిగి ఉన్నావు, చలిస్తూ ఉన్నావు, శక్తి కలిగి ఉన్నావు. అదే ప్రభువు నీకు ఇచ్చిన సామర్థ్యము. మరణ భయము లేకుండా నీవు బ్రతకడానికి, ఎందుకంటే మరణమును జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, ఇక విశ్వాసి మరణపు వాసన లేకుండా, మరణపు రుచి చూడకుండా బ్రతుకుతూ ఉన్నాడు. ఈ సిలువ ధ్యాన దినాల్లో యేసు ప్రభు నీ కొరకు సాధించిన విజయాలు నీకు తెలిసి ఉండాలి. మొట్టమొదటిది ఏంటి? ధర్మశాస్త్రంపై విజయం. 2 పాపంపై విజయం. 3 మరణముపై విజయం. మరణంపై విజయం. 4వది చూడండి, ఆయన అపవాది క్రియలపై విజయము సాధించినాడు. అపవాది క్రియలపై విజయము సాధించినాడు. యేసు బిడ్డలు ఎప్పుడు కూడా సాతానుకు భయపడుతూ వణుకుతూ బ్రతకడం దేవుని చిత్తం కాదు. చాలామంది సాతాను గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వారి నోటి సాతాను పోరాటం, మరి సాతాను తంత్రాలు, వీటి గురించే మాట్లాడతారు. చాలాసార్లు నేను వారితో అన్నాను, నాకు సాతాను గురించి ఆలోచించడానికి సమయము లేదు. నేను దేవుని ప్రేమను గురించి, దేవుని శక్తిని గురించి చాటిస్తాను. అంటే ఎప్పుడు కూడా సాతాను మనం హెచ్చించడం ఏంటి? సాతాను క్రియలను లయపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. చూడండి, 1 John 3rd chapter 8th verse. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే మనము సాతాను గురించి భయపడడం కాదు. సాతాను తలను సిలువలో ప్రభు ఏం చేసినాడు? చితకగొట్టినాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 16:20లో ఒక మాట ఉంది కదా, సమాధానకర్తయగు దేవుడు శీఘ్రంగా తానే మీ పాదముల క్రింద సాతానుని ఏం చేస్తాడట? చితక త్రొక్కిస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు సాతాను గురించి భయపడడం, మరి అపవాది గురించి భయపడడం, మంత్రశక్తులు, చీకటి శక్తులు ఎవరో ఏదో నీకు చేసినారని విశ్వాసి ఎప్పుడు భయపడకూడదు. ఎందుకంటే నువ్వు యేసు రక్తం ద్వారా కొనబడిన వ్యక్తివి. నీకు ఒక విలువ ఉంది కదా ఈ లోకంలో. ఒక విలువ యేసు ప్రభు సిలువలో చెల్లించినాడు. అదే పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన
ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత కొనబడినవో. సాతాను నీ కాళ్ళ క్రింద ఉంటుంది కానీ నీ మీద ఎప్పుడు కూడా విజయం పొందలేదు. సాతాను తలను చితుకు కొట్టినాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కార్యమే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినాడని వాక్యంలో చూస్తున్నాం. 1 యోహాను 3:8 ఈ మాట ఉంది. మరి 9 చూడండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. పాపం చేయజాలడు. ఎందుకంటే యేసు ప్రభువును నువ్వు రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుని బీజం నీలో ఉంది. నువ్వు దేవుని బిడ్డవన్నమాట. అందరు దేవుని బిడ్డలా కాదు. దేవుని ద్వారా అంటే దేవుని ఆత్మను వారు స్వీకరించినారు, రక్షింపబడినారు, వారే దేవుని బిడ్డలు. తను ఎందరు అంగీకరించరు వారికి అందరికీ దేవుని పిల్లలగుట్టకు ఆయన ఏమి ఇచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. అందరు పిల్లలగే ఎలాగవుతారు? ఆయన అందరికీ తండ్రి కాదు, ఆయనని అంగీకరించిన వారికి ఆయన తండ్రి. ఆయన బీజము వారిలో నిలుస్తుంది కాబట్టి వారు పాపం చేయలేరు. ఒక నారింజ చెట్టుకు వంకాయలు కాస్తాయా? ఒక నారింజ చెట్టుకు ఏం పండ్లు వస్తాయి? నారింజ పండ్లే వస్తాయి కదా. ఆ నారింజ పండు అప్పుడప్పుడు పురుగు పడుతుందేమో, కానీ ఆ పురుగును తొలగించి తిరిగి ఆ చెట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఉన్న ప్రయత్నం. అంటే నువ్వు యేసు ప్రభు నీలో ఉన్నాడు, దేవుని బీజం నీలో ఉంది కాబట్టి నువ్వు ఇక పాపము చేయమని కాదు. పాపం ఒకవేళ నిన్ను వెంబడించిన, సాతాను శోధించిన, అది కొంతకాలమే. వెంటనే ఆ పాపం నుండి నీకు మరి పాపం నుండి నీకు ఒక విడుదల ఉంది. యేసు క్రీస్తు రక్తం ద్వారా నీవు పాపాన్ని ఏం చేస్తున్నావు? జయిస్తున్నావు. పాపంలోనే నిలిచి ఉండడం లేదు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్నేం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఆ పాపంలో నీవు నిలిచి ఉండడానికి దేవుని ఆత్మ ఒప్పుకోవడం లేదు. వెంటనే నువ్వు దులుపుకుంటున్నావు, పాపం నుండి విడుదల పొందుతున్నావు. కనుక అపవాది క్రియలను ఆయన లయపరిచేవాడు. క్రీస్తు శిలువ ద్వారా సాతాను నిన్ను శోధించిన, సాతాను నిన్ను మోసగించిన, నీవు సాతానుకు ఎర కావడం లేదు. అపవాది క్రియలను జయించడానికి నీకు శక్తినిస్తున్నాడు. దాన్ని లయపరచడానికి ఆయన సిలువనెక్కినాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. గలతీ 2:20 ఉంది. అంటే నువ్వు పాపం చేయలేవు అన్నమాట. పాపం చేసి నెమ్మదిగా ఉండలేవు. ఒక గొర్రెని తీసుకుపోయి బురదలు వేస్తే అది ఉంటుందండి అక్కడ? ఏం చేస్తుంది అది? వెంటనే దాని నుండి బయటికి రావాలని. ఆ గొర్రెతో పోల్చినారు కదా విశ్వాసులను. కొద్దిగా మీద మైల ఉన్న ఒక గోడకు వేసి రాకి ఏం చేస్తుంది? అది తొలగించుకుంటుంది. అదే పంది ఆనందము నాకు ఆనందమని ఆ డ్రైనేజ్లో పొర్లుతుంది. దానికి అదే ఇష్టం అన్నమాట. కానీ దేవుని బీజం నీలో ఉంది కాబట్టి నువ్వు పాపంలో నిలవలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం మీద ప్రభుత్వం చేస్తున్నావు, పాపం నీ మీద ప్రభుత్వం చేయడం లేదు. అపవాది క్రియలను ఆయన లయపరచడానికి ఈ లోకంలో వచ్చినాడు. 5వ చూడండి, సాతానుపై విజయం. ఇంతకుముందే మనం ధ్యానించిన సాతాను తలను సిలువలో ఏం చేస్తున్నాడు? ప్రభు చితకగొట్టినాడు. మరి ప్రకటన గ్రంథం 12లో ఈ మాట ఉంది, సాతానును ప్రభు ఓడించినట్టు. సాతాను యొక్క కుయుక్తులను సిలువలో ఓడించినట్టు చూస్తున్నాం. ప్రకటన 12:10. మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పడం వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయన్, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయన్. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే దీని అర్థము గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు జయించి ఉన్నారు. రక్షణ, శక్తి, రాజ్యమును, అధికారము క్రీస్తు అనుగ్రహించినాడు వారికి. రాత్రింబగళ్ళు నేరం మోపుతున్నాడు అంట. రాత్రింబగళ్ళు దేవుని బిడ్డల మీద నేరం మోపుతున్న అపవాది పడద్రోయబడి ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాము. సాతాను దేవుని బిడ్డలను ఏమాత్రము
మరి ఓడగొట్టలేడు. వాక్యంలో ఉన్నది కదా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమన్స్ 8, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నేను చదువుతాను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? దేవుడే మన పక్షమందున్నాడు. ప్రభువే మనకు నాయకుడుగా ఉన్నాడు, మనకు రక్షకుడుగా ఉన్నాడు. ఇక మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పాపం నుండి, మరి మరణం నుండి, నాశనం నుండి ఆయన నిన్ను తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు. ఇక నీ మీద సాతాను నేరము మోపి జయించలేడు. అందుకే దేవుని చేత ఏర్పరచబడిన వాని మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయువాడును ఆయనే. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? సాతాను ఎంత శోధించినా, ఈ మిరుమిట్లు గోవులు లోకం నిన్ను ఎంత ఆకర్షించినా జయము దేవుని బిడ్డలకే. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు మీకు రాదని కొందరు బోధిస్తారు. శ్రమలు తప్పకుండా వస్తుంది. నీవు సిలువ ద్వారా ఏ విధ ఆశీర్వాదాలు పొందుతున్నావు, అలాగే క్రీస్తు శ్రమల్లో కూడా నీకు వారసత్వం ఉన్నది, పాలు పంపులు ఉన్నాయి. మరి ఇక్కడ నీకు ఎన్ని రీతుల్లో శ్రమలు నీకు సంభవించినా క్రీస్తు ప్రేమ నుండి మాత్రం నిన్ను ఏది కూడా ఎడబాపనేరదు. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయము పొందుచున్నాము. కాబట్టి మరణమైనను, నాతో కలిసి చదవండి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయేనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. చప్పలతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే నీవు సాతానుకు ఎర్ర కావన్నమాట, నీకు విజయం నీదే. కొంతమంది విశ్వాసులు శ్రమ రాగానే కృంగిపోతారు, మందిరానికి రారు, వాక్యం వినరు, ప్రార్థన చేయరు. అలాంటి వారిని తోటి విశ్వాసులు వెళ్ళి పురికొల్పాలి, మేల్కొల్పాలి. కృంగిన వారిని నీవు ప్రభు పేరట లేవనెత్తాలి, ఈ వాక్యాలన్నీ చెప్పాలి. సాతానుకు మనం బానిసలు కాము, మనం దేవుని కుటుంబంలో పుట్టినాం. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, దేవుని పిల్లలుగా ఉన్నాము. పిల్లలమైతే మనము ఎవరమండి? వారసులం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈ విజయాలన్నీ కూడా నువ్వు ధ్యానించాలి. సిలువను కేవలం 40 రోజులు ధ్యానించడం కాదు, ప్రతిదినం ధ్యానించాలి. అదే నీకు శక్తి. దేవుని స్తోత్రం. సిలువ ధ్యానం ప్రతిరోజు ఉండాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సిలువపై విజయము మేము ఈరోజు ధ్యానించినాం. ధర్మశాస్త్రంపై విజయం మాకు అనుగ్రహించినాం. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి మాకు శక్తి చాలదు నాయన. ఆ రుణాన్ని నీవు సిలువకు కొట్టినావు, మేకులతో కొట్టివేసినావని సాతానును వాని అనుచరులను బంధించి బహాటంగా వేడుకు కనపరిచినావని, సిగ్గుతో వారిని నింపినావని, అవమానపరిచినావని, దేవుని బిడ్డలకు విజయాన్ని ఇచ్చినావని మేము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. అలాగే తండ్రి, పాపంపై మాకు విజయం అనుగ్రహించినాం. మేము పాపము చేసి మరణించవలసిన స్థానంలో నీవు మా కొరకు మరణించి నీ రక్తం ద్వారా ప్రభువా విజయము, పాపం మీద ప్రభుత్వం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరణముపై మాకు విజయం ఇచ్చినావు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. ఆ మరణపు ముళ్ళను సిలువను త్రుంచివేసి ఈ బిడ్డలకు
నీవు మరణ భయము లేకుండా, జీవితాంతము మరణం భయము లేకుండా ఆ దాస్యత్వం నుండి విడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. అయినా మరణము రుచి చూడకుండా నిత్య జీవము మాకు అనుగ్రహించినావు. నీ కుమారుని యందు విశ్వసించు వానికి నాశనము లేదు, నిత్య జీవానికి వారసుడైపోతున్నాడు. నశించడం లేదు, జీవాన్ని పొందుకుంటున్నాడు. అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, అపవాది క్రియలను నీవు లయపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. ఇంకా మేము అపవాదికి భయపడే అవసరం లేదు. ఓడిపోయిన శత్రువుకు మేము భయపడే పని లేదు. నాయనా, మాకు అపవాది క్రియల మీద విజయం ఇచ్చినావు. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకు తొక్కిస్తానన్నావు. సాతాను ఓడిపోయింది సిలువలో. మరి దాస్యపు ఆత్మను నువ్వు తొలగించి కుమారుని ఆత్మను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఆశీర్వాదమునకు వారసులొట్టుకు మమ్మల్ని పిలిచినావు. కీడుకు ప్రతి కీడు మేము చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మమ్మను బాధ పెట్టే వాడిని కూడా దీవించే శక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ, సిలువ విజయాన్ని మేము ధ్యానించినాం. ఈ విజయము మా హృదయంలో భద్రపరుచుకొని అపవాదిని ఎదిరించడానికి ఉన్న శక్తి మాకు దయచే. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునని నువ్వు వాక్యం సెలవిచ్చినావు. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించినావు. మీరు అభిషేకించి వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి
1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.